హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బ్రహ్మ రాక్షసుని భయపెట్టిన సోమరిపోతు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు చాలా అందగాడు, తెలివైనవాడు, కానీ పెద్ద సోమరిపోతు. వాడి జేబులో ఎప్పుడూ ఒక అద్దం ఉండేది. తన అందాన్ని తానే అద్దంలో పదే పదే చూసుకుంటూ తెగ మురిసిపోయేవాడు. గంటకు 10 సార్లు మొహం కడిగితే 20 సార్లు తల దువ్వుకునేవాడు. కానీ ఇంటిలో ఒక్క పని కూడా చేసేవాడు కాదు. చూసి చూసి వాళ్ళ నాన్న పీకల దాకా కోపం వచ్చింది నాన్నకు. తల్లిదండ్రులు ముసలివాళ్ళు అవుతున్నా ఎటువంటి సహాయం చేయక వాళ్ళ మీదనే పడి తిని తిరిగే నీలాంటి ఎధవలు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే అంటూ ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. వాడు ఆ ఊర్లో ఎవరికి ముఖం చూపించలేక పక్కనే ఉన్న ఇంకో ఊరికి బయలుదేరాడు. మధ్యలో పెద్ద అడవి ఉంది. సగం దూరం పోగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అప్పుడే నడిచి నడిచి కాళ్ళు బాగా పీకుతున్నాయి. దాంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూలబడ్డాడు. వీడు ఏ చెట్టు కిందైతే కూలబడ్డాడో సరిగ్గా ఆ చెట్టు మీదనే 1000 సంవత్సరాల నుంచి ఒక రాక్షసుడు నివసిస్తూ ఉన్నాడు. వాడు అడవిలో ఒంటరిగా అటువైపు వచ్చేవాళ్ళని పొయ్యేవాళ్ళని పట్టుకొని కమ్మగా తినేస్తూ ఉన్నాడు. దాంతో ఆ రాక్షసుని గురించి తెలిసిపోయి చుట్టుపక్కల ఊర్ల జనాలు అటువైపు రావటమే మానేశారు. దాంతో వానికి చాలా కాలం నుంచి జంతువులు, పక్షులు, కూరగాయలు తప్ప మనిషి మాంసం కరువైనది. ఆ యువకుడు ఆ చెట్టు కింద కూలబడ్డం ఆలస్యం. కమ్మని వాసన ఆ రాక్షసుని ముక్కు పుటాలకు తగిలింది. ఆహాహాహా, ఎన్నాళ్లకు మనిషి దొరికాడు. అదీగాక బాగా కొవ్వు పట్టి పందెం కోడిలాగా నిగనిగాలాడుతున్నాడు. ఈరోజు పండగే పండుగ అనుకుంటూ ఎగిరివాడి ముందు దూకి సంబరంగా నాట్యం చేయసాగాడు. ఆ యువకుడికి రాక్షసుణ్ణి చూడగానే ప్రాణాలు పైనే పోయాయి. పారిపోవటానికి అటు ఇటు చూశాడు, కానీ వాడి కన్ను తన మీదనే ఉంది. అడుగు పక్కకు వేస్తే చావటం ఖాయం. సరే, ఏమైతే అదే అవుతుంది అనుకొని భయం కూడా కొంచెం ముఖంలో కూడా కనిపించనీయకుండా పక్క నవ్వుతా ఆ రాక్షసునితో పాటు తాను కూడా ఎగిరి నాట్యం చేయటం మొదలుపెట్టాడు. అది చూసి రాక్షసుడు ఏమీ అర్థం కాలేదు. ఎవడు వీడు? నన్ను చూస్తే చాలు సగానికి సగం మంది అక్కడికక్కడే గుండె ఆగి చస్తారు, మిగతా సగం మంది కాపాడమంటూ కాళ్ళు పట్టుకుంటారు. కానీ వీడేంటి ఇలా సంబరంగా చిరునవ్వులతో చిందులు తొక్కుతూ ఉన్నాడు? వీడు అందరిలాగా మామూలు మనిషేనా కాదా అని అనుమానం పడుతా నాట్యం ఆపేసి, ఓయ్ ఎవరు నువ్వు? నా ముందే ఇంత ధైర్యంగా తైతక్కలాడుతున్నావు అని అడిగాడు. దానికి వాడు పెద్దగా నవ్వుతూ, నా గురించి తెలీదా? ఈ చుట్టుపక్కల 66 ఊర్లలో నా అంత పెద్ద మంత్రగాడు ఎవ్వరూ ఉండరు. మా రాజుకు ఒక నయం కాని వింత వ్యాధి వచ్చింది. 100 మంది రాక్షసులను పట్టుకొని వాళ్ళ రక్తంతో స్నానం చేయించి వాళ్ళ గుండెకాయలతో కూర చేయించుకుని తింటే తప్ప అది తగ్గదని రాజవైద్యులు చెప్పారు. దాంతో ఎవరైతే 100 మంది బ్రహ్మరాక్షసులకు పట్టుకొస్తారో వాళ్లకు 7 బండ్ల బంగారం ఇస్తానని రాజ్యమంతా దండోరా వేయించారు. ఇప్పటికే నాకు 99 మంది చిక్కారు. వాళ్ళ ఆత్మలన్నీ ఇంటిలో బంధించి వచ్చా. ఇప్పుడు నువ్వు 100వ వాడివి. ఇదిగో నా మంత్రశక్తితో నీ ఆత్మను కూడా పట్టేస్తున్నా అంటూ గట్టిగా ఓం హీం భం భం చుకచుక అని ఆత్మను పట్టుకో గబగబా అంటూ జేబులో నుంచి
అద్దం తీసి వాడి ముందు పెట్టాడు. ఆ రాక్షసుడు అద్దంలోకి చూసి అదిరిపడ్డాడు. అందులో వాడి ముఖం కనిపించింది. వాడికి అద్దం గురించి అస్సలు తెలీదు. దాంతో ఆ మంత్రగాడు తన ఆత్మను పట్టుకొని తన దగ్గర ఉన్న వస్తువులో బంధించి వేశాడని బెదిరిపోయాడు. దాంతో గజగజా వణికిపోతూ వాడి కాళ్ల మీద పడి, అయ్యా అయ్యా, నీ మంత్రశక్తి తెలియక నీ మీదకొచ్చాను, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇకపై ఈ అడవిలోనే కాదు, చుట్టుపక్కల 66 ఊళ్ళల్లో ఎక్కడా కనిపించను. నన్ను గనక దయతో వదిలేస్తే 7 బండ్ల బంగారం ఏం కర్మ, ఏకంగా 77 బండ్ల బంగారం నీ చేతిలో పెడతా అన్నాడు. దానికి వాడు కాసేపు ఆలోచించినట్లు నటిస్తా, నువ్వు చెప్పేది నేనెట్లా నమ్మను? నిజంగా నీ దగ్గర అంత బంగారం ఉందో లేదో నాకెలా తెలుస్తుంది అన్నాడు. దానికి ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆకలైతే మనుషులను తింటాను, కానీ వాళ్ళ వంటి మీద బంగారం తినను గదా. అలా ఈ 1000 ఏళ్ల నుంచి నాకు చిక్కిన మనుషులను తిని వాళ్ళ వంటి మీద బంగారాన్నంతా ఈ చెట్టు కింద ఉన్న పెద్ద పుట్టలో వేస్తా ఉన్నా. అదంతా తీసుకొని నన్ను వదిలి అంటూ చెట్టు కింద ఉన్న పుట్టను తవ్వి చూపించాడు. అంత బంగారం చూసి వాడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దయ్యాయి. 10 తరాలు పని పాట చెయ్యకుండా కాలు మీద కాలేసుకొని కమ్మగా తిన్నా తరగనంత సంపద అని ఆనందపడ్డాడు. కానీ దాన్ని పైకి కనిపించనీయకుండా, సరే, నీకున్న శక్తులతో ఈ బంగారాన్నంతా మా ఇంటికి చేర్చి నేను చెప్పిన పనులు చెప్పినట్లు నోరు తెరవకుండా గమ్మున చేసేయి. ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకుండా వినయంగా మసులుకుంటే వదిలేస్తా, లేదంటే జీవితాంతం ఇందులోనే బంధిస్తా. ఏం సరేనా అంటూ అద్దాన్ని జేబులో వేసుకున్నాడు. ఆ రాక్షసుడు అలాగేనంటూ ఆ బంగారాన్నంతా గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి వాళ్ళ ఇంటికి తరలించేశాడు. ఆ యువకుని ఊరి బయట ఓ పెద్ద పాడుబడిన పొలం ఉంది. కానీ దాని నిండా రాళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు, పిచ్చి మొక్కలు ఉన్నాయి. అది ఎందుకు పనికిరానివి. ఆ యువకుడు ఆ రాక్షసునితో, పోయి నా చేనంతా శుభ్రంగా రాళ్ళు, గుండ్లు, పిచ్చి మొక్కలు తీసేసి బాగా దున్ని నీళ్లు పడేలా పెద్ద బావి తవ్వి రాపో, నిన్ను వదిలేస్తా అన్నాడు. రాక్షసుడు సరే అని ఊరి బయటకు పోయి ఆ చేను బాగు చేసే పనిలో పడ్డాడు. ఎర్రటి ఎండలో చెమటలు కారిపోయేలా పని చేస్తూ ఉన్నవాణ్ణి ఇంకో రాక్షసుడు చూశాడు. ఏందిరా ఇది, ఏందిరా, నా జన్మలో రాక్షసుడు ఇలా పొలం పనులు బుద్ధిగా మనిషి లెక్క పనిచేయటం నేనెక్కడా చూడలేదు. ఏమైంది, ఎందుకిట్లా గసపెడతా మండు టెంటల్లో కష్టపడి పని చేస్తున్నావు అన్నాడు. ఆ మాటలకు ఆ రాక్షసుడు, ఏమి చెప్పమంటావు నా బాధ, పోయి పోయి ఒక మంత్రగాని చేతిలో చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నా అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలకు రెండో రాక్షసుడు, అదేంటి, మన పేరు వింటే చాలు గుండె పగిలి అక్కడికక్కడే చచ్చే మనిషి మనల్ని జుట్టు పట్టుకొని ఆడించటమా, వాడెంత, వాడి బతుకెంత, నాకు వాని ఇల్లు చూపించు, లోపలికి పోయి కరకరా నమిలి మింగేస్తా అన్నాడు. ఆ మాటలకు వాడు పని మధ్యలో ఆపేసి వస్తే ఆ మంత్రగాడు మరలా, నన్నెప్పటికీ వదలడు, నీకు దూరం నుండే ఇల్లు చూపిస్తాను, నువ్వు పొయ్యిరాపో అన్నాడు. రెండో రాక్షసుడు అలాగే అని వాడి ఇంటికి ఎక్కడుందో కనుక్కొని ఒక్కడే బయలుదేరాడు. ఆ యువకునికి లెక్కలేనంత బంగారం దొరికింది కదా. దాంతో వాళ్ళింట్లో సంబరం సంబరం. వాళ్ళమ్మ ఆ రోజు చేపల కూర చేద్దామని ఒక పెద్ద చేప కొనుక్కొచ్చి వంటింటో పెట్టింది. కానీ అప్పుడే ఒక దొంగ పిల్లి కిటికీలో నుంచి దూరి ఆ చేపను పట్టుకుని మెరుపులా మాయమైంది. అది చూసి ఆమెకు పిచ్చి కోపం వచ్చింది. ఈ దొంగ పిల్లి వంటింట్లో దూరి రోజుకొకటి ఎత్తుకుపోతూ ఉంది. ఎట్లాగైనా సరే ఇంకొకసారి అది మా ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా బుద్ధి చెప్పాలి అనుకొని ఒక మాంసం ముక్క తీసుకొని పిల్లికి కనబడేలా కిటికీకి ముందు కట్టి మంచి పదునైన పెద్ద కత్తి తీసుకొని కిటికీ వెనక దాచిపెట్టుకుని ఎదురు చూడసాగింది. అదే సమయానికి ఆ రెండో రాక్షసుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంట్లో ఎవరెవరున్నారు, ఏం చేస్తూ ఉన్నారో గమనిద్దామని అడుగు వేసుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చాడు. ఒక పిల్లిలా మారి కిటికీ ఊచల గుండా నెమ్మదిగా లోపలికి తల దూర్చాడు.
ఎప్పుడైతే వాడట్లా తల దూర్చాడో మరుక్షణం వాళ్ళమ్మ దొరికిందిరా దొంగ పిల్లి అనుకుంటా సంబరంగా బలమంతా ఉపయోగించి కత్తి తీసుకొని దాని మూతి మీద ఒక్కటి వేసింది. అంతే, దెబ్బకు వాడి ముక్కు తెగి అవతల ఎగిరిపడింది. దాంతో ఆ నొప్పికి రాక్షసుడు విలవిలాలాడుతూ ఓరి నాయనోయ్, ఓరి నాయనోయ్, వీడు మామూలు మంత్రగాడు కాదురోయ్, నేను వచ్చినదే పసిగట్టినట్టున్నాడు, ఇంకొక క్షణం ఇక్కడుంటే ముక్కే కాదు ఏకంగా తలనే నరికేటట్టున్నాడు అని లబాదిబాలాడుకుంటా పరుగు తీశాడు. మొదటి రాక్షసుడు ఆగు ఆగు అని అరుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా మాయమయ్యాడు. అది చూసి మొదటి రాక్షసుడు భయంతో మరింత వణికిపోయాడు. ఆలస్యమైతే ఏం చేస్తాడో ఏమో అనుకొని ఒక్క క్షణం కూడా ఆగకుండా చేనంతా శుభ్రం చేసి చక్కగా దున్ని బావి తవ్వి నీళ్లతో అంతా తడిపాడు. వణుక్కుంటా ఆ యువకుడి దగ్గరికి వచ్చి వినయంగా చేతులు కట్టుకొని, అయ్యా, నువ్వు చెప్పినట్లే అన్ని పనులు చేశాను, దయచేసి నన్ను వదిలేయి, ఎవరి కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు. దానికి ఆ యువకుడు, సరే, ఈ ఒక్కసారి నిన్ను క్షమిస్తున్నాను, మరలా ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడ్డాన నా మంత్రశక్తితో పట్టి శాశ్వతంగా భూమిలో పాతి పెడతా, జాగ్రత్త అంటూ జేబులో నుంచి అద్దం తీశాడు. బ్రహ్మరాక్షుడు ఆ అద్దంలో కనబడుతున్న తన ముఖం చూస్తా గజగజ వణుకుతా అలాగే నిలబడ్డాడు. అప్పుడు ఆ యువకుడు భం భం చుకచుక బయటికి రా గబగబా అంటూ ఆ అద్దం చుట్టూ 3 సార్లు చెయ్యి తిప్పి చట్టుకున్న దాన్ని వెనక్కి తిప్పి చూపించాడు. దాంతో ఆ రాక్షసుణ్ణి ఈసారి అందులో నుంచి తన ముఖం కనబడలేదు. అప్పుడు వాడు అమ్మయ్య అనుకుంటా ఆనందంగా ఆ యువకునికి నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.